ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకనొక ఊరిలో ఒక వ్యక్తి సముద్రం వెంబడి నడుచుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో అతని యొక్క దృష్టి ఇసుకలో కూరుకుపోయినటువంటి మెరుస్తున్నటువంటి ఒక రాయి మీద పడింది. ఆ రాయి ఏంటా అని ఆ ఇసుకను త్రవ్వి ఆ యొక్క రాయిని అయితే బయటికి తీసినప్పుడు ఆ రాయి చాలా అందంగా, ఆకర్షణీయంగా, చాలా దృష్టిని ఆకర్షించేటువంటి రీతిగా ఉన్నది. అటువంటి సమయంలో ఆ వ్యక్తి ఎంత వెలకి దీన్నైతే కనుక అమ్మవచ్చు, నాకు ఎంత డబ్బులు వస్తాయి దీన్ని అమ్మితే అని మరి రోడ్డు ప్రక్కన పళ్ళ వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రాయి ఇచ్చి, అయ్యా నాకు డబ్బులు ఎంత ఇస్తారని అడిగితే అతను ఒక 100 రూపాయలు ఇస్తానన్నాడు. లేదు ఈ రాయి చాలా విలువైంది అని ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో అతనికి ఒక షాప్ కనిపించింది. ఒక కిరాణా షాప్లో ఆ రాయి ఇచ్చాడు. ఆ రాయి ఇచ్చి, అయ్యా ఈ రాయి తీసుకుని నాకు ఎంత డబ్బులు ఇస్తారంటే ఆ వ్యక్తి ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, లేదు ఈ రాయి చాలా బాగున్నది, 1000 రూపాయలు కాదు, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇనుప సామాన్లు షాప్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రాయి తీసుకుని నాకు ఎంత ఇస్తారు డబ్బులు అంటే వారు చెప్పింది ఏంటంటే దీనికి 2000కి మించి అయితే కనుక డబ్బులు రావు అని చెప్పారు. ఇంకా ఆ వ్యక్తి అలాగ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక బంగారపు పని చేసేటువంటి ఒక వ్యక్తి అయితే కనిపించాడు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రాయి నాకు దొరికింది సముద్రపు ఇసుకలో, దీనికి నాకు ఎంత వెల ఇస్తారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి అయితే కనుక ఆ రాయిని పరీక్షించినప్పుడు అది శ్రేష్టమైనటువంటి రాయిగా అతనైతే కనుక భావించాడు. అప్పుడు ఈ వ్యక్తితోటి ఆ యొక్క బంగారం పని చేసేటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఈ రాయి అయితే కనుక చాలా అంటే చాలా విలువైంది, దీన్ని విలువ కట్టడం మా వల్ల కూడా కాదు, కానీ నేను ఇవ్వగలిగింది అయితే కనుక నేను నీకు ఇస్తున్నాను డబ్బులన్నీ. ఒక 50 లక్షల రూపాయలు అతని చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఈ మొత్తం స్టోరీ ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, అనేక సార్లు మనల్ని గూర్చి ఎరగనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలను బట్టి, అయ్యో వీళ్ళు ఎందుకు నన్ను గూర్చి ఇలాగ మాట్లాడారు, నేను అలా కాదు కదా, అయినా కానీ ఎందుకు నన్ను గూర్చి ఇంత తక్కువ చేసి మాట్లాడారు అని వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ కథలో మనం చూసుకున్నట్లయితే ఆ రాయిని ఒక పళ్ళ వ్యాపారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, ఒక కిరాణా షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, ఒక ఇనుప సామాను దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, ఆఖరిగా ఒక బంగారము తయారు చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దాని విలువ ఏంటో ఈ వ్యక్తికి అయితే కనుక తెలియజేశాడు. హల్లెలూయా. అదే రీతిగా నీవు నమ్మినటువంటి నీ దేవుడు ఆయన విలువైనటువంటి రక్తాన్ని వెలగా చెల్లించి నిన్నైతే కనుక కొనుక్కున్నాడు. ఆయన మరలా మాట్లాడుతున్నారు, మీరు ఏదో నాకు ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు, నాకు తెలియదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ లోకంలో నుండి పాపంలో నుండి నేను నిన్ను ప్రత్యేకపరుచుకుని ఉన్నాను. రాజులైన యాజక సమూహం మీరు లోకంలో ఉన్నటువంటి జనులుగా మీరు లేరు ఇప్పుడు. ఎందుకంటే నా యొక్క విలువైనటువంటి రక్తాన్ని చెల్లించాను, నేను చెల్లించి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు రాజులైన యాజక సమూహం
మీరు విలువ తక్కువైనటువంటి వారు కారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, లోకంలో ఎవరెవరో నిన్ను గురించి మాట్లాడేటువంటి మాటలను బట్టి నువ్వు విచారించవద్దు. కానీ నిన్ను ఎరిగినటువంటి నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ విలువేంటో ఆయనకి తెలుసు. నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. కాబట్టి నువ్వు విలువ తెలిసినటువంటి దేవుని వద్దకు వెళ్ళినట్లయితే కనుక నీ విలువని అంతకంతకు ఆయన పెంచేటువంటి వాడిగా ఉంటాడు. విలువ తెలియనటువంటి వ్యక్తుల వద్దకు వెళ్ళి మాటలు పడడం ద్వారా కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే నిన్ను గూర్చి తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడే ప్రతి మాటని గూర్చి నువ్వు విచారించవద్దు. కానీ నీవేంటో, నీ మనసు ఏంటో, నీ హృదయం ఏంటో ఎరిగినటువంటి దేవాది దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. నేను రాజులైన యాజక సమూహం అని ఆయన పిలుస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి జనాంగం అని పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు నేను మేలిమి బంగారం కంటే కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన నిన్ను మలుస్తాడు. ఆయనకి నీ విలువ ఏంటో తెలుసు. కాబట్టి నీ విలువ తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలని గురించి ఆలోచన చేసి వ్యర్థముగా విచారించి సమయం వృధా చేసుకోవద్దు. కానీ నీ విలువ తెలిసినటువంటి దేవుని యొద్ద నీవు సమయం గడిపినట్లయితే ఆయన అంతకంతకు కూడాను ఆత్మీయ స్థితిలో ఆత్మీయమైనటువంటి వరాలతోటి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలతోటి దేవుడు నిన్ను నింపుతాడు. మరి అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.